ఇప్పుడు మనం చూస్తే కనుక ఇప్పుడు షాంపూలో అంటే షాంపూ డైరెక్ట్గా చాలామంది డైరెక్ట్గా షాంపూని తీసుకొని హెడ్ మీద పెట్టేసి వాళ్ళు స్కాల్ప్ మీద పెట్టి రుద్దుతూ ఉంటారు. దానివల్ల ఏదైతే కాన్సన్ట్రేటెడ్ షాంపూ ఆ కుదుళ్ళ లోపలికి వెళ్ళడం వల్ల కూడా హెయిర్కి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఉందండి. ఇప్పుడు బయట ఉన్న మార్కెట్లో చాలామంది వాడుతున్న ఈ షాంపూస్ ఏమంటే కంప్లీట్ కెమికల్ షాంపూస్, అలాగే యాడెడ్ కలర్స్ కానివ్వండి, యాడెడ్ సింథటిక్ ఫ్రాగ్రెన్స్ కానివ్వండి, అలాగే ఈ సల్ఫర్ ఎక్కువగా ఉండే డాండ్రఫ్ ఈ సమస్య ఉన్న వాళ్ళకైతే సల్ఫర్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ షాంపూస్ ఎక్కువగా ఈ మిశ్రమంతో రెడీ అవుతాయి. కాబట్టి వీటిని డైరెక్ట్గా అప్లై చేయటం కంటే మీరు ఏదైనా షాంపూ వాడుతూ ఉంటే దాన్ని డైరెక్ట్గా అప్లై చేయకుండా కొంచెం చిన్న బౌల్ తీసుకొని ఆ బౌల్లో మీకు ఎంత అవసరం అంత షాంపూని తీసుకొని దాంట్లో వాటర్తో మిక్స్ చేసి వాటర్తో కలిపి దాన్ని నార్మల్గా డైల్యూట్ అయిన తర్వాత హెయిర్కి పెట్టుకుంటే కొంతవరకు సెక్యూర్డ్. కాబట్టి డైరెక్ట్గా ఏ షాంపూని అప్లై చేయకూడదు. అది ఆయుర్వేదిక్ షాంపూస్ అయితే దాంట్లో ఈ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా అప్లై చేసినా ప్రాబ్లం లేదు. ఓకే. అయితే చాలామంది హాట్ వాటర్ అంటే గోరువెచ్చని నీళ్ళు వేరు, హాట్ వాటర్ డైరెక్ట్గా హెడ్ బాత్కి వాడుతూ ఉంటారు. సో ఆ హాట్ వాటర్కి అవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి హెయిర్లో ఉన్న ఏవైతే చిన్న చిన్న హెయిర్కి సంబంధించిన మాడ్యూల్స్, సో దానికి సంబంధించి ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందంటారా? యాక్చువల్గా ఈ హెయిర్కి హాట్ వాటర్ ఎక్కువగా వాడటం వల్ల చాలామంది హెయిర్ వాష్ చేయాలంటే హాట్ వాటర్ ఆడుతూ ఉంటారు. దానివల్ల ఏమంటే ఇక్కడ కుదుళ్ళలో అది ఆ రూట్స్ని డ్యామేజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏంటంటే ఆ స్కాల్ఫ్ ఎక్కడైతే ఆటోమేటిక్గా కొంతమందికి డాండ్రఫ్ ఉండొచ్చు, కొంతమందికి ఈ స్వెట్ వల్ల ఎక్కువ స్కాల్ఫ్ పొట్లుగా లేచిపోతూ ఉంటుంది డాండ్రఫ్. అవును. అలాంటి వాళ్ళు కూడా ఏమంటే ఈ హాట్ వాటర్ని వాడటం వల్ల ఇంకా డాండ్రఫ్ ఎక్కువయ్యే అవకాశాలు ఉంది. అలాగే ఈ కుదుళ్ళు వీక్ అయిపోయి జుట్టు జస్ట్ ఇలా దోగానే గుట్టలుగా కుచ్చులుగా ఊడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.